హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో కొన్ని డైలాగ్స్ రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి బుల్లెట్లకు ఎదురొడ్డి భారీ డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్కి ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుస్తాయి. సేమ్ అలాంటి సన్నివేశమే సైరాలో కూడా ఉండబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. సైరా నరసింహారెడ్డి అప్పట్లో బ్రిటిష్ వారిపై పోరాడిన తొలితరం యోధుడు. మొట్టమొదటి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు. కొన్నాళ్ల పాటు బ్రిటిష్ వారిని గడగడలాడించాడు. చివరికి అతనికి బ్రిటిష్ వారు ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష సమయంలో నరసింహారెడ్డి బ్రిటిష్ వారిని ఉద్దేశించి కొన్ని పవర్ఫుల్ డైలాగులు చెప్పించారట. ఆ డైలాగ్స్కి థియేటర్స్లో ఫ్యాన్స్ విజిల్స్తో మోత ఓ రేంజ్లో మోగించడం ఖాయమనేసి చెప్తున్నారు. దాదాపు 2 పేజీల నిడివి ఉన్న డైలాగ్ని మెగాస్టార్ చిరంజీవి అనర్గళంగా పలికాడట. చిరంజీవి చెప్పిన డైలాగ్స్కి షూటింగ్ స్పాట్లో ఉన్న చిత్ర బృందమే ఆశ్చర్యపోయారట. అంతటి పవర్ఫుల్ డైలాగ్స్ చిరంజీవి చెప్పారంటే ఈ సినిమా ఓ రేంజ్లో ఉంటుంది అనేసి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయి మాధవ్ బుర్రా రాసిన ఈ డైలాగ్స్ సినిమాలోనే హైలైట్గా నిలుస్తాయి అనేసి అంటున్నారు. ఆల్రెడీ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది. సినిమాలో బాగా వచ్చింది అనేసి ఇన్సైడ్ వర్గాల సమాచారం. మొత్తానికి సైరాలో అదిరిపోయే పవర్ఫుల్ డైలాగ్స్తో పాటు రోమాలు నిక్కబొడుచుకునేలా యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలలో చిరంజీవి డూప్ సహాయం లేకుండా ఒరిజినల్ స్టంట్స్ చేసినట్లుగా చెప్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం అఖండ విజయం సాధిస్తుంది అనేసి ప్రతి ఒక్కరూ గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేసి మెగా ఫ్యాన్స్ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.